అందరికీ నమస్కారం. కడియం ఆకుముందు మీ వైద్య శెట్టి సత్యనారాయణ. ఈరోజు ఉత్తరేణి మొక్క గురించి తెలుసుకుందాం. దానిని అపమార్గ, కొన్ని ప్రాంతాల్లో దుచ్చెన మొక్క అని కూడా అంటారు. దీనికి ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి. ఈ ఉత్తరేణి ఈ విధంగా చాలామంది కూడా తెలిసి ఉంటుంది. ఉత్తరేణి ఈ విధంగా ఉంటుంది. ఈ ఉత్తరేణి చూసిన ఓహో ఇదా అనుకుంటారు. దీని గింజలు ఈ రకంగా ఉంటాయి. ఇది సంవత్సరం పొడుగు మన ఏరియాల్లో, మన ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మరి దీని ఔషధ గుణాలు చాలామందికి తెల్లబట్ట, ఆడవారికి తెల్లబట్టతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గని వారికి ఇది చక్కటి ఔషధం. దీని గింజలను తీసుకుని మెత్తగా చూర్ణం చేసి వస్త్రగలితం చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు ఉదయం చిటికెడు చూర్ణాన్ని తీసుకుని బియ్యపు కడుగులో, ఒక టీ గ్లాసుడు బియ్యపు కడుగులో పొద్దున్నే పరగడుపున త్రాగండి. కొద్దిగా వెగిటిగా ఉంటే, మధుమేహం లేనివారు కొద్దిగా పటికి బెల్లం పౌడర్ కలుపుకుని తాగవచ్చు. మరి మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క 40 రోజులు మీరు త్రాగండి. మరి ఒక చక్కటి గుణం అది ఏంటంటే, కొంతమంది పిప్పు పన్నుతో బాధపడుతూ చాలా నరకయాతన చూస్తూ ఉంటారు. అలాంటి కొంతమందికి ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కొద్దిగా చేత్తో బాగా నలిపి పిప్పి పన్ను ఏ పక్కన పోటు వస్తుంటే దానికి ఆపోజిట్ చెవిలో ఒక 4-5 చుక్కలు వేసి 1 నిమిషం ఉంచిన తర్వాత ఆ రసాన్ని కిందకు వంపేయండి. ఈ నలిపిన ఆకులను మీకు ఎక్కడ పిప్పన్ను ఉంటే దాని మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి. అద్భుతంగా మీకు నొప్పి తగ్గుతుంది. అలాగే విలేజ్ల్లో తేలు, జెర్రు పుట్టి చాలా బాధపడుతుంటారు కొంతమంది. నొప్పి పోటు చాలా గట్టిగా వస్తుంది. అలాంటి వారికి ఈ ఉత్తరేణి మొక్కను, దాని వేరు తీసుకుని మెత్తగా నూరి ఆ కరిచిన చోట పెట్టండి. వెంటనే మీకు నొప్పి ఉపశమనం అద్భుతంగా తగ్గుతుంది. మరి ఇలాంటి చక్కటి ఎన్నో ఔషధ గుణాలు కలిగింది ఈ ఉత్తరేణి. మూలసంకతో బాధపడే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. మరి ఎవరైనా సరే దీన్ని అప్పుడప్పుడు పెసరపప్పులో వండించుకుని చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి. దీనివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కడియం మీ ఆయుర్వేదం వైద్య శెట్టి సత్యనారాయణ.